ఒకసారి కేటీఆర్ గురించి మనం మాట్లాడదాం మిత్రులారా. ఎందుకంటే రాజకీయాలకు విరామం అని చెప్పేసి 3-4 రోజులకే వచ్చేసినటువంటి కేటీఆర్ రాజకీయ విరామం అని చెప్పేసి ప్రజలను ఎందుకు డైవర్ట్ చేశాడు అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే కేటీఆర్ గత 4-5 రోజులుగా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేసి ఎవరికి అందుబాటులో లేకుండా ప్రజలందరినీ డైవర్ట్ చేసేసి మీడియాను డైవర్ట్ చేసేసి ఎక్కడికి పోయిండు, ఎవరికి అందుబాటులోకి ఎక్కడికి పోయిండు అనే విషయాలు ఒకసారి మన లోతులోకి పరిశీలిస్తే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మలేషియా వెళ్ళి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా వెళ్ళి వస్తే తెలిసిపోతుంది, ఇంత తొందరగా రాడు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియాకి వెళ్తే ఇంత తొందరగా వచ్చేట పరిస్థితి లేదు. గతంలో కొడుకు దగ్గరికి వెళ్తున్నా చెప్పేసి 4 రోజులు అక్కడ ఉండి వచ్చేసిండు. ఇప్పుడు రాజకీయంగా విరామం అంటే నేను 4 రోజులు 2 నెలలు పోతాడు కావచ్చు అనుకున్నా, కానీ ఈ 4-5 రోజులు ఎందుకు పోయిందో అర్థం కాలే. ఆ ఫ్రస్ట్రేషన్ అక్కడ పోయి మరి ఏం డీల్ సెట్ అయిందో ఏం డీల్ సెట్ కాలేదో తెలియదు, కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఫ్రస్ట్రేటర్లో ఉన్నటువంటి చిచ్చా అంతా నిన్న ప్రెస్ మీట్లో కనబడ్డది వాస్తవంగా. సో ఎక్కడ పోయిండు అని ఆరాధిస్తే మలేషియాకు పోయిండు అని తెలుస్తుంది. మలేషియాకు పోయితే మరి ఎందుకు మలేషియాకి ఎందుకు పోయిండు, అందరేమో ఒక ట్రీట్మెంట్ గురించి పోయిండు అని అంటా ఉన్నారు. అసలు ట్రీట్మెంట్ లేదు, తొక్క లేదు, ఏదీ లేదు. మలేషియా పోయిండు. మలేషియా పోయి అక్కడ ఏదో బిజినెస్ డీల్ గట్టిగా చేసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. బిజినెస్ డీల్ అంటే బిజినెస్ డీల్ ఏం కాదు, ఈయనకి సంబంధించినటువంటి బినామీ ఆస్తులు, అక్రమ ఆస్తులు ఏవైతున్నాయో వాటి సెటిల్మెంట్ గురించి పోయినట్టుగా మనకు సమాచారం అయితే వస్తూ ఉంది. ఒక సమాచారం ఏంటి అంటే ఒక బినామీ కేటీఆర్కు చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి మలేషియాలో ఉండడంతో అక్కడికి వెళ్ళి ఏదో సెటిల్మెంట్ మాట్లాడుకొని వచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి ఇలాంటివి మరి రాజకీయ విరామం అని చెప్పినటువంటి కేటీఆర్ మరి ఎందుకు రాజకీయ విరామంని సడన్గా వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చిండు? 1 రోజులు 2 నెలలు అని అన్నారు అందరూ. మరి 1 రోజులు 2 నెలలకు వదిలేసి 3-4 రోజులకి ఎందుకు వచ్చిండు? మలేషియాలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకి చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా కేటీఆర్కి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మలేషియాలో ఎవరిని కలిసావు, ఎవరెవరిని కలిసావు, ఏమేమి డీల్ చేశావు, ఇవి తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ కేటీఆర్ నీ యొక్క బుద్ధి మార్చుకొని అసలు విషయాలు బయట పెడితే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం మిత్రులారా. ఇది కేటీఆర్ యొక్క వ్యవహారం.